హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో స్మాల్ అనే ఫార్ములా అనేది ఎలా యూజ్ అవుతుందో నేర్చుకుందామండి. ఈ స్మాల్ అనే ఫార్ములా అనేది మనం సెలెక్ట్ చేసిన డేటాలో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏది, సెకండ్ స్మాలెస్ట్ వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలానే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి. అదేంటో ఇప్పుడు చూద్దాం. అలానే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ డేటా ఇచ్చానండి. ఇందులో బ్లాంక్ సెల్స్ కూడా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫార్ములా వాడుతున్నాను. ఈజ్ ఈక్వల్ టు స్మాల్, ట్యాప్ ప్రెస్ చేయండి, టోటల్ ఫార్ములా తీసేసుకునేది. ఇప్పుడు నేను ఫస్ట్ 2 కాలమ్స్లో ఉన్న డేటా వాటికి సెలెక్షన్ చేశాను. ఓకే, ఈ సింటాక్స్ ప్రకారంగా చూస్తే టోటల్ రేంజ్ అంటే ఈ సెలెక్షన్ చేసిన డేటాలో కామా హైయెస్ట్ స్మాలెస్ట్ వాల్యూ, దాని పొజిషన్ అనేది ఇక్కడ ఇవ్వండి 1. అంటే ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏది ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఈ సెలెక్ట్ చేసిన డేటాలో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ 970. ఇక్కడ దీని నెంబర్ మారుస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 3 ఇచ్చానండి, అంటే థర్డ్ స్మాలెస్ట్ వాల్యూ. ఎంటర్ కొట్టండి, ఇదిగోండి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఇప్పుడు నేను చూడండి, మళ్ళీ నేను ఫార్ములా వాడుతున్నాను. ఈజ్ ఈక్వల్ టు స్మాల్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ థర్డ్ కాలంలో ఉన్న డేటా సెలెక్షన్ చేశాను. ఇందులో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బ్లాంక్ సెల్ కూడా ఉందండి. ఓకే, నేను ఇక్కడ కామా ఇచ్చేసి ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ కావాలి 1 ఇచ్చేసి క్లోజ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ బ్లాంక్ సెల్ ఉంది కదా, ఆ డేటాని సెలెక్షన్ చేశాం కదా, మరి ఆ బ్లాంక్ సెల్ని 0గా కన్సిడర్ చేస్తుంది. అక్కడ రిజల్ట్ అనేది మనకి 0 వస్తుంది అని అనుకుంటాం, కానీ రాదండి. మనకేంటంటే ఆ బ్లాంక్ సెల్స్ కాకుండా ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు స్మాల్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ 4th కాలంలో ఉన్న డేటా సెలెక్షన్ చేశాను. ఇందులో మనకి ఎర్రర్ సెల్ ఒకటి ఉందండి. ఓకేనా? ఓకే, కామా ఇచ్చేసాను, 1 ఇచ్చాను, అంటే ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ కావాలి, క్లోజ్ చేశాను. ఇక్కడ ఎర్రర్ ఉన్న సెల్ కాకుండా ఇంకా రిమైనింగ్ డేటాలో ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది మనం అనుకుంటామండి. కాదండి, ఆ ఎర్రర్ వాల్యూనే వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో ఎర్రర్ డేటా కనుక ఉంటే ఆ సెల్లో ఉన్న కంటెంట్ని ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూగా తీసుకునేది. అంటే ఇందులో రూల్స్ ఏందండి, బ్లాంక్ సెల్స్ని అది స్మాలెస్ట్ వాల్యూగా తీసుకోదు, అండ్ ఎర్రర్ ఉన్న డేటా సెల్స్ని స్మాలెస్ట్ వాల్యూగా తీసుకునేది. ఓకేనా? అండ్ పొజిషన్ కూడా మీరేంటి పర్టికులర్గా డిఫైన్ చేయొచ్చు. ఆ పొజిషన్ బట్టి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో సెలెక్ట్ చేసిన డేటాలో స్మాలెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.